ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 2 log 3 plus 3 log 5 minus 5 log 2 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చారు. ఈ 2 log 3 అనేది ఏ ఫార్ములాలో ఉంది? log x power n equals to n into log x అనే ఫార్ములాలో ఉంది. ఇక్కడ n ప్లేస్ లో ఎంత ఉంది? 2. x ప్లేస్ లో 3 ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఈక్వల్స్ టు log x power n అని రాసుకోవచ్చు. అంటే log 3 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ప్లస్ ఇది కూడా సేమ్ ఇదే ఫార్ములాలో ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు? log 5 క్యూబ్ అని రాసుకోవచ్చు. మైనస్ దీన్ని కూడా సేమ్ log x power n అని రాసుకోవచ్చు. log 2 power 5 ఈక్వల్స్ టు log 3 స్క్వేర్ అంటే వాల్యూ ఎంత? 3 into 3 9 ప్లస్ log 5 క్యూబ్ అంటే వాల్యూ ఎంత? 5 3 టైమ్స్ కదా. 5 5 జా 25 25 5 జా 125 మైనస్ log 2 power 5 వాల్యూ అంటే ఎంత? 2 5 టైమ్స్ 2 2 జా 4 4 2 జా 8 8 2 జా 16 16 2 జా 32 ఈక్వల్స్ టు ఇది ఏ ఫార్ములాలో ఉంది? log of AB equals to log A plus log B. log A అంటే log 9, log B అంటే log 125. log of AB అంటే log of 9 into 125 minus log 32 equals to log of 9 into 125 అంటే 125 into 9 చేస్తే 9 5 జా 45 9 2 జా 18 22 9 1 జా 9 10 11 అంటే 1125 మైనస్ log of 32. ఇదే ఫార్ములాలో ఉంది. log of a by b equals to log a minus log b అనే ఫార్ములాలో ఉంది. log a ఇది మైనస్ log b ఇది. దీన్ని ఎలా రాసుకోవచ్చు? log of a by b అంటే 1125 1125 by 32 అని రాసుకోవచ్చు. సో మన ఆన్సర్ ఏంటి? log of 1125 by 32. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే log 80 అనే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చారు. log of 80ని ఎలా రాసుకోవచ్చు? log of 80ని log of 16 into 5 అని రాసుకోవచ్చా? ఇది ఏ ఫార్ములాలో ఉంది? log of AB అంటే log of A plus log B అని రాసుకోవచ్చు. ఏ ప్లేస్లో 16 ఉంది, బి ప్లేస్లో 5 ఉంది. అంటే log of 16 ప్లస్ log of 5. ఈ 16ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? log of 4 స్క్వేర్ అని రాసుకోవచ్చా? 4 4 జా 16 కదా. ప్లస్ log of 5 ఈక్వల్స్ టు ఇది ఏ ఫార్ములాలో ఉంది? log x power n ఈక్వల్స్ టు n log x అనే ఫార్ములాలో ఉంది. n ప్లేస్లో ఎంత ఉంది? 2 ఉంది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 log 4 ప్లస్ log 5. ఆన్సర్ ఎంత? 2 log 4 ప్లస్ log 5. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే log base 2 log base 25 5 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. log base 2 log base 25 5. దీన్ని ఎలా రాసుకోవచ్చు? log base 2 log 25ని 5 స్క్వేర్ అని రాసుకోవచ్చు. 5 ఈక్వల్స్ టు ఇది ఏ ఫార్ములాలో ఉంది? log base a power n x equals to 1 by n into log base a x ఫార్ములాలో ఉంది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? log base 2 n ప్లేస్లో ఎంత ఉంది మనకి? 2 అంటే 1/2 ఇంటూ log base 5 5. log base a వాల్యూ ఎంత? 1 ఈక్వల్స్ టు log base 2 1/2 ఇంటూ 1 log base 2 1/2 ఈక్వల్స్ టు log base 2 1/2ని ఎలా రాసుకోవచ్చు? ఇదే ఫార్ములాలో ఉంది. ఏ పవర్ మైనస్ ఎమ్ ఈక్వల్స్ టు 1/a పవర్ m అనే ఫార్ములాలో ఉంది. 1/a పవర్ mని ఏ పవర్ మైనస్ m కింద రాసుకోవచ్చు. అంటే 2 పవర్ మైనస్ 1 కింద రాసుకోవచ్చు. ఈక్వల్స్ టు ఇది ఏ ఫార్ములాలో ఉంది? log base a x పవర్ n ఈక్వల్స్ టు n ఇంటూ log base a x అనే ఫార్ములాలో ఉంది. ఇక్కడ n ప్లేస్లో ఎంత ఉంది? -1 ఇంటూ log base 2 అని రాసుకోవచ్చు. ఇది log base a అనే ఫార్ములాలో ఉంది. అంటే -1 ఇంటూ 1 ఈక్వల్స్ టు -1. మన ఆన్సర్ ఎంత?
మైనస్ 1. ఇక్కడ మనకి ఎంత ఇచ్చారంటే లాగ్ 16/81 ఈక్వల్స్ టు పీ ఆఫ్ లాగ్ 2 మైనస్ లాగ్ 3 అనే వాల్యూ ఇచ్చారు. 2p ప్లస్ 3 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. లాగ్ ఆఫ్ 16/81 అనేది ఏ ఫార్ములాలో ఉంది? లాగ్ ఆఫ్ a/b అనే ఫార్ములాలో ఉంది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? లాగ్ a మైనస్ లాగ్ b అని రాసుకోవచ్చు. అంటే లాగ్ ఆఫ్ ఏ ప్లేస్లో ఎంత ఉంది? 16 మైనస్ లాగ్ ఆఫ్ 81. 16 ఎలా రాసుకోవచ్చు? లాగ్ ఆఫ్ 2^4 అని రాసుకోవచ్చు. అంటే 2 2 4 4 2 8 8 2 16 కదా, అందుకని 2^4 అని రాసుకోవచ్చు. మైనస్ లాగ్ ఆఫ్ 81 ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ 3 ఉంది కాబట్టి మనకి 3 వచ్చేలా రాసుకోవాలి. ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ మనకు 2 వచ్చేలా రాసుకోవాలి. అందుకే ఇక్కడ 2 వచ్చేలా రాసుకున్నాం. ఇక్కడ 3 వచ్చేలా రాసుకోవాలి. అంటే 3^4 అని రాసుకోవచ్చు. ఈక్వల్స్ టు ఇది ఏ ఫార్ములాలో ఉంది? లాగ్ x పవర్ n ఈక్వల్స్ టు n ఇంటూ లాగ్ x అనే ఫార్ములాలో ఉంది. n అంటే వాల్యూ ఎంత? 4. అంటే 4 ఇంటూ లాగ్ 2 మైనస్ 4 ఇంటూ లాగ్ 3 అని రాసుకోవచ్చా? ఇది కూడా సేమ్ ఇదే ఫార్ములాలో ఉంది. ఇక్కడ 4 కామన్ తీస్తే లాగ్ 2 మైనస్ లాగ్ 3 అని వస్తుంది. ఇది దేనికి ఈక్వల్? పీ ఆఫ్ లాగ్ 2 మైనస్ లాగ్ 3కి ఈక్వల్. పీ అంటే వాల్యూ ఎంత? 4. ఇది ఈక్వల్ అని ఇక్కడ ఇచ్చాడు. పీ వాల్యూ 4 కాబట్టి ఇప్పుడు 2p ప్లస్ 3 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. 2 ఇంటూ పీ అంటే వాల్యూ ఎంత? 4 ప్లస్ 3. 2 4 8 ప్లస్ 3. 8 ప్లస్ 3 వాల్యూ ఎంత? 11. సో ఆన్సర్ ఏంటి? 11. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే లాగ్ 128/625 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చారు. లాగ్ 128/625 అనేది ఏ ఫామ్లో ఉంది? లాగ్ ఆఫ్ a/b అనే ఫామ్లో ఉంది. మనకి ఫార్ములా ఏం తెలుసు? లాగ్ ఆఫ్ a/b ఈక్వల్స్ టు లాగ్ a మైనస్ లాగ్ b. ఏ ప్లేస్లో ఏముంది? 128, b ప్లేస్లో 625. అంటే లాగ్ 128 మైనస్ లాగ్ 625. ఈ 128ని నేను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఎలా రాసుకోవచ్చు? 2 6 12, 2 4 8, 2 3 6, 2 2 4, 16 32, 2 8 16, 2 4 8, 2 2 4, 2 1 2, 1 2 3 4 5 6 7. 2 అనేది 7 టైమ్స్ వచ్చింది. అంటే 2^7 అని రాసుకోవచ్చు. అంటే లాగ్ 128 బదులు లాగ్ 2^7 అని రాసుకోవచ్చా? మైనస్ లాగ్ 625ని ఎలా రాసుకోవచ్చు? 625కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 5 125 జార్ 625, 5 25 జార్ 125, 5 5 జార్ 25, 5 1 జార్ 5. అంటే 5 అనేది 4 టైమ్స్ రాసుకోవచ్చా? లాగ్ 5^4 ఈక్వల్స్ ఎలా ఉంది? లాగ్ x పవర్ nలా ఉంది. దాని బదులు మనం ఏం రాసుకోవచ్చు? n లాగ్ x అని రాసుకోవచ్చు. n ప్లేస్లో ఏముంది? 7. 7 లాగ్ 2 మైనస్ 4 లాగ్ 5. 4 లాగ్ 5 అంటే n ప్లేస్లో ఇక్కడ ఏముంది? 4. ఇది కూడా సేమ్ ఈ ఫార్ములాలో ఉంది కాబట్టి దీన్ని లాగ్ 5^4ని 4 లాగ్ 5 అని రాసుకుంటాం. ఇప్పుడు మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 7 లాగ్ 2 మైనస్ 4 లాగ్ 5. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? లాగ్ బేస్ 3√2 324 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. లాగ్ బేస్ 3√2 324ని ఎలా రాసుకోవచ్చు మనం? ఈ 324ని 3√2^4 అని రాసుకుందాం. అప్పుడు మనకి 324 వస్తుంది. 3√2^4 అనేది 324 ఎలా వస్తుందంటే 3ని ఎలా రాసుకోవచ్చు? 3^4 ఇంటూ √2^4 అని రాసుకోవచ్చు. ఇది ఎలా ఉంది? ab(n) ఫార్ములాలోనే ఉంది. a(n) ఇంటూ p(n) అని రాసుకోవచ్చు. కాబట్టి 3√2^4ని ఎలా రాసుకున్నాం? 3^4 ఇంటూ √2^4. 3^4 అంటే ఆన్సర్ ఎంత? 81. 3 4 టైమ్స్ కదా. 3 3 9, 9 3 27, 27 3 81. √2^4ని ఎలా రాసుకోవచ్చు? √2 ఇంటూ √2 ఇంటూ √2 ఇంటూ √2 4 టైమ్స్ ఈక్వల్స్ టు 81 ఇంటూ √2 ఇంటూ √2 అంటే 2 ఇంటూ √2 ఇంటూ √2 అంటే 2. 81 2s are 162 ఇంటూ 2. 162 2s are 324.
కాబట్టి 3√2 హోల్ పవర్ 4 అనేది 324 బదులుగా రాసుకుంటాం. ఇప్పుడు ఏమవుతుంది, లాగ్ బేస్ 3√2 హోల్ పవర్ 4. ఇది ఏ ఫార్ములాలో ఉంది, లాగ్ బేస్ ఏ ఎక్స్ పవర్ ఎన్ అనే ఫార్ములాలో ఉంది. అంటే మనం ఎలా రాసుకోవచ్చు, n ఇంటూ లాగ్ బేస్ ఏ ఎక్స్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, n ప్లేస్లో ఏముంది 4 ఇంటూ లాగ్ 3√2 అని రాసుకోవచ్చు. ఇది ఏ ఫార్ములాలో ఉంది, లాగ్ బేస్ ఏ ఈక్వల్స్ టు 1 అనే ఫార్ములాలో ఉంది. కాబట్టి 4 ఇంటూ లాగ్ బేస్ 3√2ని ఎలా రాసుకోవచ్చు, 1 రాసుకోవచ్చు. 4 ఇంటూ 1 వాల్యూ ఎంత 4. ఇక్కడ మనకు ఆన్సర్ ఎంత వచ్చింది 4. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, లాగ్ బేస్ 0.01 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. లాగ్ బేస్ 0.01 ఎలా రాసుకోవచ్చు, ఈ పాయింట్ తీసేసి 1/10² అని రాసుకోవచ్చా. అంటే 0.01కి పాయింట్ ఎలా తీస్తారంటే ఇలా తీసేయండి. తీస్తే ఇక్కడ వాల్యూ ఎంత ఉంది, 1/1 వేసుకుని ఎన్ని వాల్యూస్ని తప్పించాం, పాయింట్ని 2 వాల్యూస్ని తప్పించాం. కాబట్టి 2 zeros వేసుకోండి. ఈక్వల్స్ టు 1/100 అంటే 1/10² అని రాసుకోవచ్చు కదా. ఈ వాల్యూని ఈ బేస్లో పెట్టుకున్నాను. మరి 0.0001 ఎలా రాసుకుంటారో, 1/, ఇది ఎన్ని వాల్యూస్ తప్పిస్తున్నాం, 4 వాల్యూస్. కాబట్టి 1 పెట్టుకుని 4 zeros వేసుకోండి. అంటే 1/10⁴ అని రాసుకోవచ్చా. 1/10⁴ ఈక్వల్స్ టు లాగ్ 1/10² ఎలా రాసుకోవచ్చు, మనకు ఒక ఫార్ములా తెలుసు, a⁻m ఈక్వల్స్ టు 1/a⁻m. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 10⁻² అని రాసుకోవచ్చు కదా ఈ ఫార్ములాని యూజ్ చేసుకుని. a అంటే 10, m అంటే 2, a⁻m అంటే 10⁻² కదా. దీన్ని కూడా ఎలా రాసుకోవచ్చు, ఇదే ఫార్ములాని యూజ్ చేసుకుని 10⁻⁴ అని రాసుకోవచ్చా. ఈక్వల్స్ టు, ఇది ఏ ఫార్ములాలో ఉంది, లాగ్ a⁻n x అనే ఫార్ములాలో ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 1/n లాగ్ బేస్ ఏ ఎక్స్. n ప్లేస్లో మనకి ఇక్కడ ఎంత వాల్యూ ఉంది, -2. అంటే 1/-2 ఇంటూ లాగ్ బేస్ 10⁻⁻⁴. 1/-2 ఇంటూ లాగ్ బేస్ 10⁻⁻⁴ అని రాసుకోవచ్చా. ఇది లాగ్ బేస్ ఏ x⁻n ఈక్వల్స్ టు n ఇంటూ లాగ్ బేస్ ఏ ఎక్స్ అనే ఫార్ములాలో ఉంది. దీన్ని n ఇంటూ లాగ్ బేస్ ఏ ఎక్స్ అని రాసుకోవచ్చు. కాబట్టి ఈక్వల్స్ టు 1/-2 ఇంటూ n ప్లేస్లో ఎంత ఉంది, -4. -4 ఇంటూ లాగ్ బేస్ 10. లాగ్ బేస్ 10 అంటే ఎలా ఉంది, లాగ్ బేస్ ఏలా ఉంది. లాగ్ బేస్ ఏ అంటే వాల్యూ ఎంత 1 ఈక్వల్స్ టు -4/-2 ఇంటూ లాగ్ బేస్ 10 అంటే వాల్యూ ఎంత 1. మైనస్ క్యాన్సిల్, 2 4లో 2 టైమ్స్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 1 ఎంత 2. సో ఆన్సర్ ఎంత 2. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే లాగ్ బేస్ 3/5 81/625 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. దీన్ని ఎలా రాసుకోవచ్చు, లాగ్ బేస్ 3/5 81/625ని లాగ్ బేస్ 3/5 81 ఎలా రాసుకోవచ్చు, 3⁴ అని రాసుకోవచ్చు కదా. 3 3 9, 9 3 27, 27 3 81. కాబట్టి 3⁴/625ని 5⁴ అని రాసుకోవచ్చు. 5 5 25, 25 5 125, 125 5 625. కాబట్టి 5⁴ ఈక్వల్స్ టు లాగ్ బేస్ 3/5. ఇదే ఫార్ములాలో ఉంది, a/b హోల్ పవర్ n ఈక్వల్స్ టు a⁻n/b⁻n అనే ఫార్ములాలో ఉంది. ఇది a⁻n, ఇది b⁻n. దీన్ని ఎలా రాసుకోవచ్చు, a/b హోల్ పవర్ n అంటే 3/5 హోల్ పవర్ 4. ఇదే ఫార్ములాలో ఉంది, లాగ్ బేస్ ఏ x⁻n ఈక్వల్స్ టు n ఇంటూ
లాగ్ బేస్ ఏఎక్స్ అని రాసుకోవచ్చు. ఎన్ ప్లేస్లో ఇక్కడ ఎంత ఉంది? 4 ఉంది. 4 ఇంటూ లాగ్ బేస్ 3/5 3/5. ఇది ఏ ఫార్ములాలో ఉంది? లాగ్ బేస్ ఏ ఈక్వల్స్ టు 1 అనే ఫార్ములాలో ఉంది. ఈక్వల్స్ టు 4 ఇంటూ 1. 4 ఇంటూ 1 అంటే వాల్యూ ఎంత? 4.